నెల్లూరు రూరల్ నియోజకవర్గం 34వ డివిజన్ నందు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు మంత్రి పొంగూరు నారాయణ చంద్ర హాస్పిటల్ సహకారంతో నెల్లూరు నగరంలో రూరల్ కి సంబంధించిన ప్రగతి నగర్ నందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనలతో నారాయణ్ నేత్ర జ్యోతి నారాయణ్ దంతా సురక్ష కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాయణ్ హాస్పిటల్ డాక్టర్ సుధా, టీడీపీ జిల్లా అధికారి ప్రతినిధి పఠాన్ సాబీర్ ఖాన్, టీడీపీ 34 డివిజన్ అధ్యక్షుడు షేక్ మస్తాన్ మరియు మురళి, ఇమ్రాన్, డి ప్రసాద్, ఇంతియాజ్, హసేన్, నరసయ్య, కాజా, మస్తాన్ ఇతరులు 34 డివిజన్ సభ్యులు పాల్గొనగరంగా నిర్వహించి మీడియాతో మాట్లాడారు. నా పేరు డాక్టర్ సుధా. నేను నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు మేము 34 డివిజన్ లో ఉన్నాము, నెల్లూరు రూరల్ ఏరియాలో. ఇప్పటి వరకు మీకు తెలిసిందే, నారాయణ నేత్ర జ్యోతి మరియు నారాయణ దంత సురక్ష అనే క్యాంపులు దాదాపు 4 నెలలుగా మేము స్టార్ట్ చేయడం జరిగింది. డాక్టర్ పొంగూరు నారాయణ గారు ఎంతో సేవా హృదయంతో ప్రజల కోసం, ప్రజల వద్దకే వైద్యం అనే కాన్సెప్ట్ తో ఇవి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన రూరల్ ఎమ్మెల్యే గారైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు వారి సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో రూరల్ ఏరియాస్ లో కూడా ఈ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము ప్రతిరోజు 4 to 8 క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి మీరు చూసినట్లయితే వెనకే ఒక వ్యాన్ కనిపిస్తా ఉంది. ఆ వ్యాన్ లో మనకి ఫుల్ ఎక్విప్మెంట్ ఉన్న వ్యాన్, దాదాపు 3 కోట్లు ఖర్చులో కూడిన వ్యాన్ అది. అలాగే డెంటల్ వాళ్ళకి కూడా ఇంకొక సపరేట్ వ్యాన్ ఉంది. సో మనం ఇక్కడే మనం కంప్యూటరైజ్డ్ ఐ టెస్ట్ చేసి అవసరమైన వాళ్ళకి అద్దాలు రాసిస్తాము. మళ్ళీ 1 or 2 days లో మా పర్యవేక్షణలోనే మళ్ళీ అద్దాలు కూడా మేము వచ్చి పంపిణీ చేయడం కూడా మీకు జరుగుతుంది. అలాగైన చోట్ల కొంతమందికి కూడా చూస్తున్నాము. సో ఈ క్యాంపులను మీరు బాగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నెల్లూరులో చూసినట్లయితే ఎక్కడ చూసినా మనకి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అటు విద్య మన స్కూల్స్ కూడా చూస్తున్నాము. అండ్ ఈ క్యాంప్స్ ని ఇక్కడతో ఆపకుండా డాక్టర్ పొంగూరు నారాయణ గారు రేపు సాటర్డే నుంచి విఆర్ స్కూల్ నుంచి స్కూల్స్ కూడా స్టార్ట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో రేపు సాటర్డే నుంచి అన్ని గవర్నమెంట్ స్కూల్స్ కి, అటు అర్బన్ అండ్ ఇటు రూరల్ లో కూడా ఈ చేయడం జరుగుతుంది. అదృష్టాన్ని మీరు పొంది మాకు సహాయపడతారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు కార్యకర్తలకి మరియు నాయకులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఏదైతే నారాయణ నేత్రజ్యోతి నారాయణ దంత సురక్ష యొక్క కార్యక్రమం గత 4 నెలలుగా నెల్లూరు సిటీ మరియు రూరల్ నియోజకవర్గంలో జరుగుతుంది. ఇందుకు ముఖ్య కారణం రాష్ట్ర మంత్రివర్యులు, అర్బన్ మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, నెల్లూరు నగర నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారుల సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక వార్డులలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈరోజు 34వ డివిజన్ ప్రగతి నగర్ లో ఈ యొక్క క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సూపర్ స్పెషాలిటీకి ఏం మాత్రం తగ్గకుండా ఇక్కడ యొక్క వ్యాన్ తీసుకురావడం, దాదాపు హై ఎక్విప్మెంట్స్, సామాన్య మధ్య తరగతులకి సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్. మామూలుగా ప్రజల వద్దకే పాలన చూస్తాం, ప్రజల వద్దకే వైద్యము నారాయణ గారితో సహకారం జరిగింది. కాబట్టి ఈ యొక్క వార్డులో కూడా మామూలుగా వాళ్ళు ఇచ్చినటువంటి లిమిట్ 60 మంది అయితే ఇక్కడ ఎక్కువ మంది అత్యంత నిరుపేదలు ఉన్నారు, మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు. మేడంతో కూడా మేము చెప్పడం జరిగింది, కొంత పెంచి ఇవ్వండి మేడం, ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా అది ఒక సహాయపడుతుందని చెప్తే వెంటనే మేడం కూడా నారాయణ సార్తో మాట్లాడి దాన్ని పెంచడం జరిగింది. ఇలాంటి క్యాంపు నిర్వహించినందుకు నారాయణ గారికి, మరి రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు 34వ డివిజన్ తరఫున. అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, డివిజన్ అధ్యక్షులు మస్తాన్ గారు కానివ్వండి, మళ్ళీ మురళి గారు, ప్రసాద్ గారు, ఇమ్రాన్ గారు, అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకత్వ వ్యవస్థ మొత్తం ఇక్కడ నారాయణ యొక్క ఎక్విప్మెంట్స్, వారి యొక్క డాక్టర్ బృందంతో కలిసి పనిచేయడం చాలా మంచి శుభపరిణామం. ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తున్నటువంటి ప్రతి చోట కూడా ప్రజలు సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మా డివిజన్ కి అందించినందుకు ప్రత్యేకంగా పొంగూరు నారాయణ గారికి, అలాగే రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం.